నటభూషణ శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. 1937 జనవరి 14న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇంట్లో పెద్ద కొడుకు ఆయనే. నటనంటే ఆసక్తి ఆయనకు చిన్నతనం నుండి ఉండేది. తన స్వగ్రామం చిన్న నందిగామలో హై స్కూల్లో చదువుతున్నప్పుడు తొలిసారిగా ఓ ఆంగ్ల నాటికలో శోభన్ బాబు నటించడం విశేషం. ఆ రోజుల్లో సినిమాలు చూడాలంటే పక్కనే ఉన్న గ్రామం తిరువూరు వెళ్లాల్సి వచ్చేది. గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఎన్టీఆర్ నటించిన మల్లీశ్వరి చిత్రాన్ని 22 సార్లు చూశారు శోభన్ బాబు. ఆ సినిమా ఆయనకు అంతగా నచ్చింది. నటరత్న ఎన్టీఆర్ అంటే శోభన్ బాబుకు ఎంతో అభిమానం. ఎన్టీఆర్ గుంటూరు ఏసీ కాలేజీలో చదివారని, అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందని, ఆ స్టేజ్ మీద ఎన్టీఆర్ నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారని శోభన్ బాబు పత్రికల్లో చదివారు. అందుకే ఇంటర్ పూర్తి కాగానే బీఎస్సీ చదవడం కోసం ఏసీ కాలేజీలో చేరారు శోభన్ బాబు. ఆ రోజుల్లో కాలేజీకి సైకిళ్ల మీద వచ్చేవారి సంఖ్య బాగా తక్కువ. శోభన్ బాబు మాత్రం సైకిల్ మీదే కాలేజీకి వెళ్ళేవారు. అప్పుడప్పుడు పంచె కట్టుకొని కాలేజీకి వెళ్ళేవారు. అలా పంచె కట్టుకుని వచ్చిన రోజున కాలేజీ క్యాంటీన్లో అందరి చూపులు ఆయన మీదే ఉండేవి. ఏసీ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే పునర్జన్మ అనే నాటిక ప్రదర్శించారు శోభన్ బాబు. అందులో ఆయనే హీరో, ఆయన ఫ్రెండ్ శాస్త్రి హీరోయిన్, కోక సంజీవరావు విలన్. నాటిక హిట్. శోభన్ బాబుకు మంచి పేరు వచ్చింది. హీరో అయ్యాక శోభన్ బాబుకు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఎంతోమందికి ఆయన కలల రాకుమారుడు. అయితే కాలేజీలో చదువుకున్న రోజుల నుంచే అమ్మాయిలకి శోభన్ బాబు అంటే ఆసక్తి ఉండేది. కానీ ఆయన వాళ్ళకి ఆమడ దూరంలో ఉండేవారు. సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు శోభన్ బాబు ప్రెసిడెంట్గా నిలబడితే అమ్మాయిల ఓట్లన్నీ శోభన్ బాబుకు పడ్డాయంటే ఆయన అంటే ఎంత క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు. డిగ్రీ పూర్తయ్యాక ఎన్టీఆర్ లానో ఏఎన్ఆర్ లానో తను కూడా హీరో అయిపోవాలనే కోరిక శోభన్ బాబుకు కలిగింది. అందుకే లా చదువుతానని చెప్పి ఇంట్లో ఒప్పించి మద్రాసు చేరుకున్నారు శోభన్ బాబు. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో మనందరికీ తెలిసిందే.